పెసరపప్పు కమ్మటి పాయసం రెసిపీ చేయడానికి కోసం కుక్కర్లోకి 3/4 కప్పు పెసరపప్పు వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ రాగానే వాష్ చేసుకొని 2 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోగానే మూత తీసి గెరటితో స్మాష్ చేసుకొని ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యి లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడవ్వగానే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తురుముకున్న 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసి కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించి తీసి వెనుపుకున్న పెసరపప్పులో వేసుకుని 1 టెంకాయ నుండి తీసిన కొబ్బరి పాలు వేసి కలుపుకుంటూ మాడిపోకుండా రవ్వ ఉడికే వరకు 2 నిమిషాలు ఉడికించి 1.5 కప్పు బెల్లం, దంచుకున్న 4 యాలక్కి, అవసరమైతే ద్రాక్ష గోడంబి వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకుంటే